వెల్కమ్ టు రత్నాస్ రెసిపీస్. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మేము ఈరోజు 6 రుచుల ఉగాది పచ్చడి ఎలా చేయాలనేది చూపిస్తున్నాము. చింతపండుని నీళ్ళలో నానబెట్టుకోవాలి. కారపొడి, ఉప్పు, బెల్లం, వేప పువ్వు, మామిడికాయ ముక్కలు. ఒక బౌల్లో ఇప్పుడు తీపికి బెల్లం, పులుపుకి మామిడికాయ ముక్కలు, చేదుకు వేప పువ్వు, కారంకి కారపొడి, ఉప్పుకి మనం ఉప్పు వాడుతున్నాము, పులుపుకి చింతపండు రసం పిండుకోవాలి. ఇవన్నీ ఇంకా బాగా కలుపుకోవాలి. ఇంకొన్ని నీళ్ళు పోసుకున్నాము. ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇంకంతే, ఉగాది పచ్చడి రెడీ. 6 రుచుల మనకి ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. తీపి, చేదు, ఉప్పు, కారం, పులుపు అన్నీ మనకి ఉగాది పచ్చడికి రెడీ అయిపోయింది. ఉగాదికి మేము ఆల్సో ఇక్కడ పాయసం కూడా చేసి పెట్టున్నాము. మళ్ళీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. బాయ్.